హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అండ్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? వన్ మోర్ వీడియోతో మళ్ళీ నేను మా ఫ్రెండ్ అయితే మీ ముందుకు వచ్చామండి. అండ్ ఈ వీడియోలో మేమైతే బొబ్బట్లు అయితే ట్రై చేసాము. ట్రై కాదులేండి, బాగానే వచ్చాయి. దీనికి వచ్చేసరికి మేము ఫస్ట్ తీసుకుంది మైదా పిండి అండ్ అలానే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండి. పసుపు వచ్చేసరికి లుకింగ్ కోసం బాగుండేది, కలర్ఫుల్గా అని చెప్పి మా ఫ్రెండ్ అయితే పసుపు యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ పిండి అయితే బాగా కలుపుకోవాలి. ఎలాంటి మెజర్మెంట్స్ అయితే ఏం లేదండి, జస్ట్ క్యాజువల్గా చేసాము. సో 1 కేజీ మైదా పిండి అయితే తీసుకున్నాము. దానికి తగ్గట్టు ఇంకా శనగపప్పు కూడా మేము కొంచెం ఒక 5 అవర్స్ ముందే నానబెట్టుకున్నాము. సో దానికి తగ్గట్టు కొంచెం 1 కేజీ మైదా పిండి కాబట్టి ఒక 1/2 కేజీ లేదా అలాగా శనగపిండి అయితే తీసుకొని, చెప్పాను కదా మెజర్మెంట్స్ అయితే ఏం లేవు, ఒక 2 గ్లాసెస్ అలా తీసుకొని నేనైతే వాటిని ఫుల్గా వాష్ చేసి నీట్గా అండ్ అలాగే ఒక 5 అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మేము పప్పునైతే బాగా ఉడికించాము. ఇక్కడ వరకు కూడా ప్రాసెస్ బాగానే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇలాచీ ఉంటాయి యాలక్కలు, దాంట్లో కొంచెం పంచదార వేసి పౌడర్ అయితే చేసుకున్నాము. అండ్ అలాగే బెల్లం కూడా సన్నగా తురుముకున్నామండి. నేను వచ్చేసరికి చెప్పాను కదా, కొలతలేమీ కాదు, మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి మా స్వీట్నెస్ తగ్గట్టు నేనైతే బెల్లం తీసుకొని ఇంకా దాన్ని చాలా సన్నగా బెల్లం తురుముకొని నెక్స్ట్ ఆ ఉడికిన పప్పు ఉండేది దాంట్లో అయితే కలిపామని ఇక్కడ మాకు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే ఇంకా అసలు డౌట్గానే చేసాము. ఇక్కడ నుంచి పప్పు కూడా బాగా ఉడికింది, సర్లే బాగా వస్తాయని చెప్పి అయితే అనుకున్నాము. ఇంకా బెల్లం వేసిన తర్వాత మాకు అసలు ఆ సినిమా అన్నది కనిపించింది. అప్పుడు అనిపించింది నాకు, చూసినంత ఈజీ కాదు బొబ్బట్లు చేయడం అని చెప్పి అయితే నేనైతే అప్పుడు అనుకున్నాను. అక్కడి నుంచి నా డౌట్గానే ఉంది. మా ఫ్రెండ్ని కూడా అలాగే డౌట్స్తో చాలా విసిగిచ్చాను, వస్తాయా రావా అంటే అది వస్తాయని చెప్పి అలా చేస్తూనే ఉంది పాపం. మీరు అనుకోవచ్చండి, ఏంటి ఎప్పుడు స్వీట్సే చేసుకుంటారు, మీకు స్వీట్స్ అంత ఇష్టమా, లేదంటే స్వీట్స్ ఎక్కువ తినకండి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోవచ్చు. బట్ అలా ఏం కాదండి, మేము స్వీట్స్ అంటే ఇష్టమే, కాకపోతే రెగ్యులర్గా అయితే తీసుకోము. అండ్ బయట స్వీట్స్ అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు బయట స్వీట్స్ నచ్చవు. ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో డాడీ చేసిన స్వీట్స్ అలవాటు కావడం వల్ల నాకు ఇంట్లో చేసుకున్న స్వీట్స్ అనేవి బాగా ఇష్టము. సో అది కూడా రెగ్యులర్గా కాదు, ఎప్పుడైనా ఒకసారి అయితే తింటాము. బెల్లం కూడా వేసుకున్న తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటాము. అండ్ నాకు ఒక డౌట్, క్లారిఫై ఇస్తారా కొంచెం? ఒకవేళ ఎప్పుడైనా సరే ఇలా మనం పూర్ణం చేసుకుంటాం కదా, అది పలచబడితే దాన్ని చిక్కబడడానికి ఏం చేస్తే అది చిక్కబడిద్ది అన్నది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి నేను ఆ డౌట్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే మనకి బొబ్బట్లోకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇది ఇలా వేడి మీద తినడం అన్నది చాలా ఇష్టం అండి. అందుకనే నేనైతే బొబ్బట్టు చేసేదే కాకుండా కొంచెం గిన్నెలో అయితే వేసుకొని టేస్ట్ చూశాను. స్వీట్నెస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈలోపు అది చల్లారాలి కాబట్టి చల్లారేలోపు ఇంకా మేమైతే అన్నం తినేసాము. నిజంగా పేరెంట్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే హస్బెండ్ ఇలా తినిపించడం అంటే ఓకే, బట్ ఫ్రెండ్ తినిపించడం అనేది నిజంగా ఒక మెమరీ అనే చెప్పుకోవచ్చు. సో నాకైతే మా ఫ్రెండ్ ఎప్పుడు తినిపిస్తూనే ఉండిద్ది. ఇంకా ఆ రోజు వచ్చేసరికి నేనైతే వీడియోగా తీసుకున్నాను, ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత పూర్ణం కూడా చల్లారింది. ఇంకా మేమైతే బాల్స్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మైదాపిండి ఎందుకు అక్క, పిల్లలకి మంచిది కాదు కదా అని అనుకోవచ్చు. బట్ రెగ్యులర్గా అయితే మంచిది కాదండి, ఎప్పుడో ఒకసారి అయితే తినచ్చు. బొబ్బట్లు గోధుమ పిండి కన్నా మైదాపిండితో అయితే కొంచెం టేస్టీగా ఉంటాయని అయితే మేము మైదాపిండి ప్రిఫర్ చేసాము. ఇవి చేసినంతసేపు అయితే మా ఇద్దరి మధ్య చాలా ఫన్ మూమెంట్స్ జరిగాయండి. ఫైనల్గా అయితే సాధించాము. కానీ ఇది చేస్తున్నంతసేపు ఫుల్ కామెడీ అయితే జరిగింది. ఎందుకంటే బాల్స్ అవి రావట్లేదు, అది పూర్ణమేమో చూడడానికి బాగానే ఉంది, మరి బాల్స్ ఎందుకు రావట్లేదు అర్థం కాలేదు. మరి పిండి ఏం పలచనైందా అంటే లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇంకా ట్రై చేయగా ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ వరకు కూడా ఓకే, బాగానే ఉంది. పిండి కూడా బాగానే కలిపాము, బాగానే బాల్స్ వచ్చాయి. ఇక్కడ చేసేటప్పుడు మాత్రం అదేమో తన స్టైల్ వేరు, నా స్టైల్ వేరు కాబట్టి తను వచ్చేసరికి కొంచెం మందంగా చేస్తుంది. నేనేమో మందంగా చేసే వాటిని బొబ్బట్లు అంటారమ్మా, భక్ష్యాలు అంటారు. సో కొంచెం పలుచగా చెయ్యి అని చెప్పి అన్నాను. పలుచగా చేస్తుంటేమో రావట్లేదు. సో అందువల్ల ఫుల్ కామెడీ అయితే జరిగింది మా ఇద్దరి మధ్య. అండ్ ఫైనల్గా అది నాకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, అది బొబ్బట్లు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట. అంటే ఇంతకుముందు చేసింది కానీ గోధుమ పిండితో చేసింది.
సో నేను మైదా పిండితో ఇదే ఫస్ట్ టైం చేయడం అని చెప్పి లాస్ట్లో చెప్పింది నాకు ఆ విషయం. ఫస్టే చెప్తే నువ్వు ఎక్కడ టెన్షన్తో ముందే ఇదవుతావు అని చెప్పి చెప్పలేదు, ఇంకా డౌట్స్ ఎక్కువ అడుగుతావు అని చెప్పి చెప్పలేదు. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అని చెప్పి నాకు అదేదో అంటారు కదా, చావు కబురు చల్లగా చెప్పిందని. సో అలాగే నాకు లాస్ట్లో అయితే చెప్పింది. సో ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను అనుకున్నట్టు వచ్చాయి కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను ఫుల్గా. ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండి. అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు బొబ్బట్లు. సో బయట నుంచి తెచ్చి పెడుతున్నా కూడా అవి అంత అనిపించట్లేదు. సో మనమే ఇంట్లో ట్రై చేస్తే హ్యాపీగా ఫుల్గా తినచ్చు కదా అని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్న ఫైనల్గా ఇన్నాళ్ళకైతే నేను ఇంట్లో ట్రై చేశాను. బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఒక 1 వీక్ అయితే స్టోర్ చేసుకున్నాను నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు ఇష్టంగా తినడం వల్ల. ఇంకా అలా చేస్తుంటే అవి కొంచెం మందంగా వస్తున్నాయని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఇంకా టోటల్గా స్టైల్ అయితే మార్చింది చేసే విధానాన్ని. ఇంకా అలా ప్లేట్ పెట్టుకొని చేయడం వల్ల అవైతే చక్కగా చిన్నగా వచ్చాయి అండ్ బాగున్నాయి కూడా చూడడానికి అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటాయి పిల్లలకి కూడా అని చెప్పి అన్నీ ఇంకా స్టైల్ మార్చి ఇలా అయితే చేసాము. ఫైనల్గా బొబ్బట్లు అయితే మేము కొంచెం కష్టపడినా కూడా సక్సెస్ చేసాము. అన్ని వీడియోస్లో కన్నా నాకు కొంచెం ఈ వీడియో కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. అలాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా వేడివేడి బొబ్బట్ల పైన నెయ్యి కూడా ఎలా మెల్ట్ అవుతుందో. నిజంగా అసలు నెయ్యి ఫ్లేవర్ కానీ ఆ స్వీట్నెస్ కానీ వేడి మీద తింటుంటే నిజంగా అండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి అండి చూడడానికి కూడా. అసలు ఫుల్ అంటే ఫుల్ బాగున్నాయి అండ్ చాలా ఫన్ కూడా జరిగింది మా ఇద్దరి మధ్య ఇవి చేసినంతసేపు. సో ఫైనల్ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.